ఏమండి, ఇప్పుడు రైతుతో మాట్లాడాను, చాలా బాధ అనిపించింది. కాకపోతే అది చెప్పాలి 100%. ఇలా పొలాల గట్లకు వచ్చి సాయంత్రం సరదాగా డ్రింక్ వేస్తూ ఉంటారు, లేదా ఏదైనా తెచ్చుకొని తింటూ ఉంటారు. తెచ్చుకుని అంటే వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేస్తారండి రైతులు. ఎందుకంటే వాళ్ళు ఏదో పాపం పిల్లలు నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటారు కానండి, కొంతమంది గాల్లో బీర్ బాటిల్ వేసంటే కొడుతున్నారంటండి పొలాల్లోకి. వాళ్ళు ఆ పొలంలో రేపు పొద్దు నుంచి మళ్ళీ స్టార్ట్ అండి పని. ఆకుమడి వేసాను, ఇప్పుడు మళ్ళీ పొలం మొత్తం నాటాలి, చెప్పులు లేకుండా నడుస్తారండి. ఇప్పుడు మనం నేచర్ని ఎంజాయ్ చేయాలి, తప్పులేదు, కానీ ఆ నేచర్ని నాశనం చేయొద్దు. ఒక రైతు అంత కష్టపడుతున్నప్పుడు ఆ కాళ్ళు ఆ పెంకులు దిగితే ఎంత నరకం బ్రో. తెచ్చుకున్నావు, ఏ కవర్లో తెచ్చుకున్నావు అదే కవర్లో పట్టుకెళ్ళిపో బ్రో, లేదా అలా పక్కన పెట్టి ఎవరైనా తెచ్చుకుని అమ్ముకుంటారు. ఎందుకు అలా బద్దలు కొట్టడం పొలాల్లో? చాలా తప్పు కదా. ఎందుకంటే ఇంత పొలం పండుతుంది, ఇంత ఇంత మనకి తినడానికి వస్తుందంటే రైతులే కదా కారణం. ఆ రైతులకి అంత ఇబ్బంది కలిగించి మనం ఇలా చేస్తూ ఉంటే తప్పు కదా. కనీసం ఆలోచించండి బ్రో. ఎందుకంటే ఒకటి ఎంజాయ్ చేయండి, బట్ ఒకరిని బాధ పెట్టి ఎంజాయ్ చేయకండి. అది బ్రో, అంతే. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఇలా పొలాల గట్టులో ఎవరైనా ఇట్లాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సెండ్ చేయండి బ్రో. ఎందుకంటే ఇది ఎవరికి వార్నింగ్ అని కాదు, కానీ ఒక ఆలోచన. అంటే రేపన్న రోజు మనం తాగిన మత్తు 2 నిమిషాలు ఉంటుంది, ఆ మత్తులో మనం చేసే పని వాళ్ళు ఎంతో బాధపడాల్సి వస్తుంది.